ఆపండి ఆపండి నిరుద్యోగ ఆపండి వృత్తి ఆపండి తీసుకున్నా, ఆపండి నిరుద్యోగ వృత్తి ఒకటి నేనేమంటున్నా తీసుకున్నా. వేరే పని, 20 వైసీపీ లక్షల ఉద్యోగాలు ప్రతినిధులు ఇవ్వకపోతే 3,000 రూపాయలు నెలల్లో ఇస్తానన్నారు. ఈరోజు ఒక్క 20 నిమిషం, ఒక్క లక్షల నిమిషం మందికి సురేష్ మీరు గారు, 3,000 ఆంజనేయ రెడ్డి గారు రూపాయలు అడుగుతున్నారు. ఆగండి ఒక్క నిమిషం. ఆగండి ఆగండి ఆగండి. నేను ఎస్ అఫ్ కోర్స్ క్వశ్చన్ చేయొచ్చు, వైసీపీ రిప్రజెంటేటివ్, నాకేం అభ్యంతరం లేదు. ప్రాజెక్టులు చేశారా, ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు, ఓకే మంచిదే. కానీ 5 సంవత్సరాల్లో మీరు ఒక్క ప్రాజెక్టులో ఆ ఎత్తే గేట్లకు గ్రీసు పెట్టలేదు కదా మీరు. అన్నమయ్య డ్యామ్ ఎందుకు సర్వనాశనం అయింది? మినిమం మెయింటెనెన్స్ చేస్తుంటే అన్నమయ్య డ్యామ్ నిలబడి ఉండేది, అనేక మంది ప్రాణాలు దక్కేయి, చాలా అద్భుతమైన ప్రజలకు అనుకూలంగా ఉండేది. కానీ గ్రీసు పెట్టలేదు మీరు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకి, అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకి. మీరు పోలవరం వచ్చినప్పుడు మీ ఆనాటి మంత్రి ఏం చెప్పారు? ఆయన ఇరిగేషన్ అనిల్ మంత్రి కుమార్, అనిల్ ఎప్పుడు పోలవరం పూర్తవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లి చేసుకున్నప్పుడు పూర్తవుతుందంటారు. అటువంటి మంత్రులు మీ కేబినెట్ లో ఉన్నారు. మీరు అసలు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మీరు చేయలేదనే హక్కే లేదండి. మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు, తీసుకొచ్చారా? నేను ఒక నిమిషం అండి, నేను సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా ఎన్నికలకు రానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 100 సార్లు చెప్పున్నారు. చేశారు సంపూర్ణ మద్య నిషేధము. నేను అందుకే చెప్పాను, పార్టీ ఓడిపోవడము సహజము, రాజకీయాలు గెలవడం. ఓడిపోయిన తర్వాత నాయకత్వం వ్యవహరించే తీరు తెలుగుదేశం ప్రతినిధి చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఏంది అందాల గురించి మాట్లాడడం, ఆయన అంత ఎక్కువ అందంగా ఉన్నాడు కాబట్టి ఈయన కోపం ఉంది, అరెస్ట్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అతను, ఇది ఇస్ ద వర్డ్స్, ఇది ఇస్ ద లాంగ్వేజ్ టు స్పీక్. ఈ రోజు సార్ అసెంబ్లీకి ఎందుకు కల్పిస్తారు? అసెంబ్లీకి ఎన్నిక కావడం అనేది ఎంత గొప్ప విషయం అండి. ఈ ప్యానల్ లో ఉండే అసెంబ్లీలో ఎంతమంది కళ సార్ అది, ఎంతమంది కళ. నేను అసెంబ్లీలకు పోటీ చేశాను, నేను తక్కువ ఓట్లతో ఓడిపోయాను, 3 సార్లు చేశాను. ఈ ప్యానల్ లో ఉండేవాళ్ళు అసెంబ్లీకి చేశారు లేదో, అంటే అసెంబ్లీకి వెళ్ళడం అనేది ఎంత గొప్ప విషయము. ప్రజలు నన్ను అసెంబ్లీకి గెలిపి పంపిస్తే వీళ్ళు మీరు ఈ వైసీపీ ప్రతినిధి మాట్లాడే ప్రశ్నలన్నీ అసెంబ్లీలో వేయొచ్చు. కానీ అసెంబ్లీ బాయ్కాట్ ఎందుకు చేశారు? అజయ్ గారు, మీరు ఆ రకంగా ఆ ప్రయాణం మీద ఫోకస్ పెట్టండి, కష్టపడి పనిచేయండి. ఋషి గారు ఒక్క నిమిషం, ఆయన బాయ్కాట్ చేశాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఎంత మతిమరుపు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంత మాటలు మారుస్తారో చెప్పేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అసెంబ్లీలో ఏం మాట్లాడారు తెలుసా? చంద్రబాబు నాయుడు, నేను తలుచుకుంటే నీకు 10 నిమిషాల్లో హోదా పోతుంది. దాని అర్థం ఏమిటి? నేనే లాగేసుకుంటాను, నీకు అర్హత ఉండదనే కదా. అప్పుడు అర్హత లేనప్పుడు ఈయనకి ఇప్పుడు అర్హత ఎట్లా వస్తుంది? ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని మాజీ ముఖ్యమంత్రి కోల్పోతున్నాడు. విక్రమ్ గారు ఫైనల్ గా మంచి పాయింట్ లేవనెత్తారు మీరు. విక్రమ్ గారు ఫైనల్ గా ఏం మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి? విక్రమ్ గారు, పోలవరం గురించి మాట్లాడుకునే సమయం ఇంక లేదు, మనం క్లోజ్ చేద్దాం. అమరావతి మీద ఏంటి కన్క్లూజన్, మీ ఆలోచన? అంటే ఏమి ప్రతిపక్షం తాలూకా ఆలోచన ఏమై ఉండొచ్చు?